అలానే మేము చేసారు. ఢిల్లీలో పోలింగ్ ముగిసింది. హస్తినలో ఎవరు కింగ్ అవబోతున్నారనేది దాదాపు తెలిసిపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పైనీర్ అనేటువంటి సంస్థ తొలి ఎగ్జిట్ పోల్ని అనౌన్స్ చేసింది. దాని ప్రకారం ఢిల్లీలో ఎవరు కింగ్ కాబోతున్నారు అనేది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. హోరాహోరీగా అక్కడ ప్రచారం జరిగింది. ఢిల్లీలో పోలింగ్ కూడా హోరాహోరీగా జరిగింది. అయితే ఓటర్ల నాడిని పసిగట్టినటువంటి కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని అనౌన్స్ చేసి మరి పైనీర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్లా కానీ ప్రీ పోల్స్లా కానీ ఎగ్జాక్ట్గా చెప్పినటువంటి సంస్థ. సో అది ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 ఎగ్జిట్ పోల్ ఆప్, బీజేపీ, కాంగ్రెస్. సో పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లో అన్ని కూడా ఇచ్చారు, ఈమెయిల్ అయింది. సో వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేశారు. వాళ్ళు ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఆప్ 28 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్లో పైనీర్ సంస్థ తెలిసింది. ఇక బీజేపీ 42 చోట్ల గెలుచుకొని అధికారంలోకి రాబోతుంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. ఎందుకంటే 36 మ్యాజిక్ ఫిగర్. మొత్తం ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు. ఈ 70 మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 36. సో 42 చోట్ల బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని బీజేపీ దాదాపుగా 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ మీద జెండా ఎగరవేయబోతుందని చెప్పి మనం చెప్పొచ్చు ఈ ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఓపెనింగ్ చేసేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. సో ఓట్ షేర్ని కనుక చూస్తే ఆప్ 42% ఓట్ షేర్ తోటి ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అలాగే బీజేపీ 46% ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 8% మాత్రమే షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అదర్స్ 4% ఓట్ షేర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది పైనీర్ సంస్థ ఎగ్జిట్ పోల్లో. ద సమ్మరీ ఆఫ్ స్టడీ ఇన్ ఢిల్లీ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ 2025 బ్యాక్గ్రౌండ్. ఈ మొత్తం ఎగ్జిట్ పోల్ చేసినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి అబ్జర్వేషన్స్ చూస్తే కనుక ఆప్ హ్యాస్ హెల్డ్ పవర్ ఇన్ ఢిల్లీ ఫర్ ద పాస్ట్ 3 టర్మ్స్. 3 టర్మ్స్ అక్కడ ఆప్ అధికారంలో ఉంది. గవర్నమెంట్ ఫామ్ చేసింది 2013లో బీజేపీ అలయన్స్ తోటి. సో అది యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఈసారి పనిచేసింది. దాంతో బీజేపీ ఈసారి మార్జినల్ విక్టరీ సాధించబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి అంచనా వేసింది. కేవలం ఆప్ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ఆప్ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఈసారి పనిచేసిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్లో. గతంలో వచ్చినటువంటి రిజల్ట్ని కనుక మనం చూస్తే ప్రీవియస్ ఎలక్షన్స్లో 2013 ఎలక్షన్స్లో ఆప్ 28 సీట్లను గెలుచుకుంది, బీజేపీ 32 సీట్లను గెలుచుకుంది, కాంగ్రెస్ 8 సీట్లని గెలుచుకుంది. అక్కడ అప్పట్లో అలయన్స్ గవర్నమెంట్ ఏర్పడింది. ఇక 2015లో వచ్చినటువంటి మధ్యంతర ఎన్నికలు, దాంట్లో ఆప్ ఏకంగా 67 సీట్లను గెలుచుకుంది, బీజేపీ కేవలం 3 స్థానాలకి పరిమితమైంది. కారణం ఏంటంటే బీజేపీ కారణంగానే ఢిల్లీ ప్రభుత్వం పడిపోయింది అనేది అప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అందుకే బీజేపీ 3 స్థానాలకి పరిమితమైంది 2015లో. ఇంకా 2020లో జరిగిన ఎలక్షన్స్లో ఆప్ 62 స్థానాలను గెలుచుకుంది, బీజేపీ 8 సీట్లను గెలుచుకుంది. 2015లో కానీ 2020లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఓపెనింగ్ లేదు, ఒక్క సీటు కూడా లేదు. వరుసగా 3 సార్లు షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నారు కాంగ్రెస్ తరఫు నుంచి. కానీ గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అసలు అక్కడ స్థానం లేకుండా పోయింది ఢిల్లీలో. ఈసారి కూడా అసలు కనీసం ఓపెనింగ్ కూడా, అసెంబ్లీలో ప్రాతినిధ్యం కూడా లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడిందని చెప్పి ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తుంది. సో కాబట్టి ఆప్ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉంది. దాని కారణంగానే ఇప్పుడు బీజేపీ అధికారంలో రాబోతుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ యొక్క సారాంశం. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఉన్నారు, మనీష్ సిసోడియా ఉన్నాడు. సో సిసోడియా అలాగే ఈ కేజ్రీవాల్ ఇద్దరు కూడా జైలుకు వెళ్ళి వచ్చారు. ఆ అంశాన్ని ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్ళింది బీజేపీ. అవినీతిలో కూరుకుపోయారని చెప్పి ఆప్ అధినేత మీద బలంగా
ప్రచారం చేసింది బీజేపీ. అంతేకాదు అద్దాల మేడను కట్టించుకున్నారు శీస్ మహల్ అంటూ ఆయన మీద ఒక టార్గెట్ చేసింది బీజేపీ. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి భవనాన్ని ఖర్చు పెట్టుకొని ప్రజాసేవకులు అంటూ చెప్తున్నటువంటి కేజ్రీవాల్ అద్దాల భవనం కట్టుకుని విలాస జీవితానికి ఆయన సిద్ధమయ్యాడు. కాబట్టి అద్దాల మేడలోకి వెళ్లకుండానే ఆయన్ని ఓడించాలి అనేటువంటి నినాదం కూడా పనిచేసింది. పోటాపోటీగా ఉచిత పథకాలని అన్ని పార్టీలు అనౌన్స్ చేశాయి. ఆ ఉచిత పథకాల కంటే కూడా ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కేజ్రీవాల్ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి అంశం ఒకటి, అద్దాల మేడలు కట్టించుకున్నాడు అనేది ఇంకొకటి, 3 సార్లు వరుసగా గెలిచినటువంటి ఎమ్మెల్యేల మీద స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకత వెరసి ఆప్ సుమారుగా 26 స్థానాలకి పరిమితం, 28 స్థానాలకి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి పైనీర్ ఎగ్జిట్ పోల్ చెప్తోంది. సో మ్యాజిక్ ఫిగర్ దాటి బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించబోతుంది అని చెప్పి తెలుస్తోంది. దాదాపు చిరకాల రాజకీయ పూర్ తర్వాత కేజ్రీవాల్ మీద బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగించబోతుంది అనేది ఈ ఎగ్జిట్ పోల్ యొక్క సారాంశం. నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా యోధులు ఢిల్లీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బృందాలకు ఏర్పడి అక్కడ క్షేత్రస్థాయిలో వర్క్ చేశారు. అక్కడ వరుసగా 3 సార్లు ఆప్ గెలిచినటువంటి స్థానాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. ఆ తర్వాత 2 స్థానాలు వరుసగా గెలుచుకున్నటువంటి ఆ స్థానాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అక్కడ గెలుపు ఎలా అనే దాని మీద ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఉందో అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు. మహిళా ఓట్లను విజయవంతంగా చేల్చగలిగింది బీజేపీ అనేది ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. మహిళలు ఎక్కువ శాతం గత ఎన్నికల్లో ఆపు వైపు ఉన్నారు. ఈసారి స్ప్లిట్ అయింది మహిళా ఓట్ బ్యాంక్. దీంతో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేది ఎగ్జిట్ పోల్ యొక్క అబ్జర్వేషన్. వాళ్ళతో పాటు పేద మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేలా బడ్జెట్లో కూడా 12 లక్షల రూపాయలు ట్యాక్స్ ఫ్రీ పెట్టారు. సో మధ్యతరగతిని ఆకట్టుకున్నారు బీజేపీ అభ్యర్థులు. దీంతో గెలుపు అనే దానికి దగ్గరగా ఉన్నారు. కేవలం మ్యాజిక్ ఫిగర్కి 7 స్థానాలు అధికంగా రావచ్చు, 5 నుంచి 7 స్థానాలు అనేది అంచనా వేస్తూ ఉన్నారు. ఎలక్షనీరింగ్లో చివరి రోజు 4, 5 తేదీల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దాని ఫలితంగానే బీజేపీ ఢిల్లీలో అధికారంలో రాబోతుంది, అక్కడ జెండా ఎగరవేయబోతున్నారు దేశ రాజధానిలో అనేది వినిపిస్తుంది. మరి పైనీర్ సంస్థ వేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ గతంలో కరెక్ట్ అయ్యాయి చాలా వరకు. ఈసారి కూడా ఢిల్లీ ఎలక్షన్లో కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. మరి ఈ ఎగ్జిట్ పోల్ నిజం అవునా కాదా అనేది మనకి రిజల్ట్ వచ్చే రోజు సమీపంలోనే ఉంది, 8వ తారీఖు. ఆ రోజు అది ఎగ్జిట్ పోల్ యాక్యురేటా కాదా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్ అయితే పోలింగ్ ముగిసిన తర్వాత చేసినటువంటి ఎగ్జిట్ పోల్ అయితే బీజేపీ మార్జినల్ మెజార్టీ తోటి, స్వల్ప మెజార్టీ తోటి మ్యాజిక్ ఫిగర్ని దాటుకొని అధికారంలో రాబోతుందని చెప్పి మనకు అంచనా వేస్తుంది ఈ సంస్థ. మరి ఈ సంస్థ అంచనా కరెక్టా కాదనేది మరొక 2 రోజులు మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.